रत्नकेवेल चिन्ताकलोला मुक्तफलान्विता कामेश्वर देहरत्न मणिपतिकंस पट्टभद्रवलिन्द्रया अरुणारुणकौस्तुभ वस्त्रभासकटितटी रत्नकिङ्करीहारम्या रफिकपोलको नवविद्रुमविन्दस्सी नट्यारिरसनश्चः मृदंग तुंग मंगल ध्वनि क्रम प्रवर्जित प्रचंड तांडवं शिवहाम दिशद्वचत्र तल्पयो भुजंग मौक्तिक स्रजो गरिष्ठ रत्न घोष्टियो सहस्र पक्ष रक्षयो दृढारविंदु साक्षिसु प्रजा महेंद्र महेंद्रयो स्वयं प्रवर्त जन्मनः कदा सदा शिवं भजे लिंगं दिनकर कोटि प्रभाकर लिंगं तत्परमामि सदा शिवलिंगं మంగళహారతి గణుమ మహేశ శరణమనంటిని శరణు మహేశ గానము చేతులు శివలాలీస నిత్యము నామది ముందు మహేశ నమ పార్వతీపతి హర మహాదేవ్ నమ పార్వతీపతి హర మహాదేవ్ పార్వతీపతి హర మహాదేవ్ रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय। ఈ రోజు మా అందరం కలవడానికి ముఖ్య కారణం మావయ్య గారు కాండ్రేడు అప్పారావు గారు మానసరోవర్ యాత్ర పూర్తి చేసుకొని వచ్చినందుకు మేమందరం ఆయన్ని సెలబ్రేట్ చేస్తూ మాలో కూడా మిమ్మల్ని కలపాలనే ఉద్దేశంతో ఈరోజు మన అందరం ఒక ప్లేస్లో కలిసాము. అసలు ఆ మానసరోవరం ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత అన్నది నాకు కొంత తెలుసు. ఆ కొంత చెప్పుదాము అని, అంటే ఆయన వెళ్ళారు కాబట్టి దానికోసం మాట్లాడుకునే భాగ్యాన్ని మనకు కల్పించారు కాబట్టి నాకు తెలిసి కొంత చెప్దాము అని. అంటే మానసరోవరం అన్న పేరు ఎలా వచ్చిందంటే, దేవతలందరూ ఒకరోజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మాకు ఇక్కడైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము ఎప్పుడైనా భూలోకం సందర్శించాలి అనుకున్నప్పుడు మాకు స్నానం ఆడడానికి ఏమీ లేదు, అంత పవిత్రమైన స్థలం ఏమీ లేదు అని బ్రహ్మకెళ్ళి అడిగారంట. అడిగితే అప్పుడు బ్రహ్మ చాలా తన మధ్యలో చాలా ఆలోచించి, అంటే బ్రహ్మ తెలుసు కదా, ఆయన ఒక విజ్ఞానానికి హీస్ బ్రాండ్ అంబాసిడర్ టైప్. సో ఆయన తన మదిలో నుంచి, మది అంటే మనస్సు కదా, ఆ మనస్సులో నుంచి ఒక పవిత్రమైన సరోవరము ఈజ్ నథింగ్ బట్ నది. సో తన మనస్సులో నుంచి వచ్చిన ఒక సరోవరం కాబట్టి దానికి మానసరోవరం అని పేరు పెట్టారు. ఆ నదిలో స్నానం చేసిన, నీళ్లు ముట్టుకున్న, నీళ్లు తాగిన మనలో పాపాలు 100 జన్మ పాపాలు అన్నీ మలినాలన్నీ పోతాయి అని ఆ నమ్మకం. ఎందుకు అంటే దేవతలే వాళ్ళ అపవిత్రతను అందరూ తొలగించుకొని మళ్ళీ పైకి వెళ్తారు అన్న ఒక బ్రహ్మ చేసిన ఒక అద్భుత సృష్టి. ఒక కైలాసం అనే ఒక పర్వతం దగ్గర కూర్చుంటాడు. అందరూ కూర్చోగలందరూ శివుడు చుట్టూ చేరుతారు. చేరి 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 చాలా మంది చనిపోతూ ఉంటారు కూడా. ఆయన పక్కకి వెళ్తే ఆయన మాత్రం అసలు కదలడు, ఇంకా కొంచెం కదలడు, కళ్ళు ఉప్పడు, ఓ మాట ఉండదు, ఏమీ ఉండదు. ఆయన ధ్యానంలోనే ఉంటారు. అందరూ ఏమో ఏంటి కదలట్లేదు, ఆయన లెగిస్తే మా అందరికి ధ్యానం పంచితే మేమందరం చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు అవుతాము అన్న దృక్పథంలో ఉంటారు. అలా చాలా రోజులు అయ్యాక శివుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి 7గురే ఉంటారు ఆయన చుట్టూ. ఆ 7గురు ఆయన చూసిన వెంటనే ధన్యం పొందుతారనమాట. సో మౌంట్ కైలాష్ ఈజ్ నథింగ్ బట్ అది విజ్ఞాన భాండాగారం అని అంటారు. అంటే మన ప్రపంచంలో ఈ యూనివర్స్ సృష్టిలోనే శక్తి అంతా ఎక్కడుంది అంటే అక్కడే ఉంది అని, అంటే శక్తి అంతా అక్కడే ఉంది. సో ఆయన ఆ 7గురు అడుగుతారు, స్వామి మీరు ఇంతకాలం నుంచి ఇలాగే ఉన్నాం, మా చుట్టూ కొండలపై మెలిసిపోయే మంచు వచ్చింది, మంచు కరిగింది, ఎండ వచ్చింది, చెట్లు వచ్చాయి, జంతువులు వచ్చారు, ఇన్ని వచ్చారు, మీరు ఆ విజ్ఞానాన్ని ప్రసాదిస్తారని మేము వెయిట్ చేస్తున్నాము అని అడుగుతారు. అయితే ఇంకా అప్పుడు స్వామి ఓన్లీ ఆ 7గురే బతుకున్నారు కాబట్టి ఆ 7గురికి ఆ విజ్ఞానాన్ని ఇస్తారు. ఆ 7గురు ఆ స్వామి చుట్టూ కొండల్లాగా, కొంతమంది ఏమో ఆయన కాపలాదారుల్లాగా
లాగా, అంటే ఘనుడు అంటారన్నమాట. యతీస్ అంటే కొంచెం స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు తెలుస్తుంది. ఘనులు యతీస్ అంటారు, అంటే దే ఆర్ మోస్ట్ విజ్ఞానవంతులు అనమాట. ఆయన చుట్టూ ఉంటారు. ఈ గణాలన్నిటికీ అధిపతి కాబట్టి, అంటే నీకు అధిపంగా ఈ గణాలన్నిటికీ నువ్వు మాస్టర్ అని ఆయన్ని శివుడు పెడతారు. అందుకే మనం వినాయకుడిని ఘనాధిపతి అని, గణనాయక అని కూడా పిలుస్తాం. ఆ ఘన అన్న పేరు వచ్చింది ఆ శివుడి దగ్గర ఉన్న ఘనాసరోవరుగా. మానసరోవర్ అనేది సముద్రం నుంచి 15,000 అడుగులు ఎత్తు, అంటే సుమారు ఒక 4,600 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంత ఎత్తున ఎందుకు ఉంది అంటే, అంత ఎత్తున ఎవరు చేరుకోగలరు? నేను అని అహం లేని వాళ్ళే అక్కడికి వెళ్తారు. అందరూ వెళ్ళిపోతారా, నా దగ్గర గోల్డ్ డబ్బు ఉంది, నేను చాలా విజ్ఞానవంతుడిని, చాలా తెలివైనవంతుడు, చాలా మంది ఆ చివరి వరకు వెళ్ళి కూడా తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే మనం అంటే మనం గొప్పలు చెప్పుకుంటాం, కానీ శివుడికి ఎవరు గొప్ప తెలీదా? ఆయన దగ్గరికి నేను అని అహం ఎవరైతే విడిస్తారని ఆయన తెలుస్తాడో, ఆ అహం లేనివారే ఆయన తాకి ఆయన చుట్టూ తిరిగి వస్తారు. మనిషి తన శరీరాన్ని వదిలేసి ఆత్మ ఒకటే వెళ్తున్న ఒక ప్లేస్లో దానంత శుద్ధి ఈ భూమిపైన ఏమీ లేదు. ఆ ఆత్మ ఒక్కటే మంచి చెడు అనేది నేను నిర్ధారిస్తాను, అదే నా వద్దకు వస్తుంది. అది ఎవరు వస్తారన్నది కూడా నిర్ధారిస్తాను అన్నది. సో యాక్చువల్లీ మామయ్య గారు వెళ్ళి వచ్చినందుకు ఐ ఫెల్ సో హ్యాపీ. యాక్చువల్లీ చాలా ఎమోషనల్, అంటే నేను కూడా స్పిరిచువల్గా నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన అంత అదృష్టం చేస్తున్నారు. ఆయన కుటుంబంలో మీరందరితో పాటు మేము ఉండడం చాలా హ్యాపీ. అక్కడ శివలింగం కూడా పెట్టాం, మనం ఎవ్వరూ వెళ్ళలేదు. ఆయన తెచ్చిన వాటర్ని ఆ మానసరోవర్ నీటి ఆ లింగం మీద వేస్తే మనకి ఎంతో ఎంత పుణ్యం వస్తుంది అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఇక్కడ మానసరోవర్ వాటర్ పెట్టాం. ఆర్తి అయిపోయాక అందరూ బిల్వపత్ర వాటర్ వేసి విభూతి కూడా వేసి जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर